హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు రెండూ కూడా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ టైటిల్ తో అక్టోబర్ 31న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే దాదాపు 5.5 గంటల నిడివి ఉన్న రెండు పార్ట్స్ ని కలిపి 3 గంటల 43 నిమిషాల సినిమాగా ఎడిటింగ్ చేసి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి బాహుబలి 3 పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాహుబలి ఫ్రాంచైజీలో పార్ట్ 3 కూడా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. రాజమౌళి సైతం గతంలో బాహుబలి 3 ఉంటుందనే విషయం చెప్పారు. బాహుబలి ది ఎపిక్ మూవీ ఎడిటింగ్ లో బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటుందని, టీజర్ కూడా ప్రదర్శిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రాజమౌళి తాజాగా స్పందించారు. ప్రభాస్ రానాలతో కలిసి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు జక్కన్న. ఈ సందర్భంగా బాహుబలి ది ఎటర్నల్ వార్ పై కీలక అప్డేట్ ఇచ్చేశారు. రాజమౌళి మాట్లాడుతూ, బాహుబలి ది ఎపిక్ లో సర్ప్రైజ్ ఉండబోతోందని జనాలు అనుకుంటున్నారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ వస్తుందని, అది బాహుబలి 3 అనౌన్స్మెంట్ అని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అది బాహుబలి 3 గురించి కాదు, కానీ బాహుబలి వరల్డ్ కి కొనసాగింపుగా ఉంటుంది. ఇదొక యానిమేషన్ ఫిలిం. మేము గతంలో అమెజాన్ లో రిలీజ్ చేసింది 2D యానిమేషన్. ఇప్పుడు బాహుబలి ది ఎటర్నల్ వార్ అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్న 3D యానిమేషన్ మూవీ అని చెప్పారు జక్కన్న. అల్టిమేట్ గా బాహుబలి 3 అనేది ఉంది. దానికంటే ముందు ఏం చేయాలి అని నిర్మాత శోభు యార్లగడ్డ ఆలోచిస్తూ ఉండేవారు. ఏం చేద్దామనే ప్రయత్నాల్లో ఉండగా ఈశాన్ శుక్లా అనే ఒక టాలెంటెడ్ యానిమేషన్ డైరెక్టర్ వచ్చారు. బాహుబలి ప్రపంచాన్ని ఎలా విస్తరించవచ్చు, ఇంకా ఏం చేయవచ్చనే స్టోరీ ఐడియా చెప్పారు. బాహుబలి క్యారెక్టర్స్ తోనే భిన్నమైన కథ సిద్ధం చేశారు. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. 2.5 ఏళ్లుగా ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో 3D యానిమేషన్ మూవీగా చేస్తున్నట్లు శోభు చెప్పారు. పెద్ద స్టూడియోలు దీనికోసం వర్క్ చేశాయి. అలా రూపొందించిన బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ ని బాహుబలి ది ఎపిక్ ఇంటర్వెల్లో ప్లే చేయబోతున్నామని రాజమౌళి చెప్పారు. 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో 3D యానిమేషన్ మూవీ చేశారంటే బాహుబలి ది ఎటర్నల్ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు, రెబల్ స్టార్ ప్రభాస్ సైతం అన్ని కోట్లు ఖర్చు చేసి తీశారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది బాహుబలి 1 కోసం ముందుగా ప్లాన్ చేసుకున్న బడ్జెట్ అని రాజమౌళి నవ్వుతూ అన్నారు. సో బాహుబలి 3 టీజర్ లేదనే విషయం స్పష్టమైంది. కాకపోతే అదే వరల్డ్ లో యానిమేషన్ మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కాలంలో యానిమేషన్ సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి. కాబట్టి బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.